ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మహిళ మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తుమ్మూరు గ్రామానికి చెందిన వెంకట నరసమ్మను సొంత అల్లుడే చంపాడని పోలీసులు తేల్చారు. 3 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాధితురాలి అల్లుడు తిరుపతిరావుపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం విషయంలో నిలదీసిందన్న కోపంతో హత్య చేసి తగలబెట్టినట్లు తిరుపతిరావు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన మా అక్కోళ్ళు ఆయన తిరుపతిరావు ఆయన ఒక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకోండు. సునీత అని ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకోండు. పెట్టుకోగా వాళ్ళు ఒకసారి ఉండగా మా అమ్మ మా అక్క వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆమెని ఖండించారు, కొట్టి ఖండించారు. ఖండించిన 2 రోజులకి వాళ్ళిద్దరూ కలిసి మా అమ్మని తీసుకెళ్లి చంపి కాల్చారంట. కాల్చారు. అయితే ఆడ తరపు ఆయన ఒప్పుకోండు, ఆయనే ఒప్పుకోండు, తిరుపతిరావు అని ఆయన ఒప్పుకున్నాక ఇద్దరునే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఒప్పుకున్నాక మళ్ళీ ఇక వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు లాగాలి, మాకు న్యాయం చేయాలి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, యామిని సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో దారుణమైన ఘటన జరిగింది. అల్లుడే అత్తని దారుణంగా హత్య చేసి మళ్ళీ ఏం తెలియనట్టు కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారు ఆవిడ మిస్ అయిందని చెప్పి ఆవిడ కోసం గాలింపు జరపడం వంటి ఘటన తుమ్మూరు గ్రామంలో జరిగింది. సో తుమ్మూరు గ్రామం సత్తుపల్లి మండలంలో ఉంటుంది. చాలా ప్రశాంతమైన గ్రామం, పచ్చని పంటశాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గ్రామం ఉంటుంది. గ్రామం మొత్తంగా కూడా రైతాంగమే ఉంటారు. పూర్తిగా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రైతాంగానికి సంబంధించిన కుటుంబాలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉంటాయి. ప్రశాంతమైన గ్రామంలో ఇటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి మన తుమ్మూరు గ్రామంలో ఉంది. తుమ్మూరు గ్రామానికి చెందిన వెంకట నరసమ్మ 3 రోజులుగా కనిపించడం లేదని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి విచారణ కొనసాగిస్తున్న క్రమంలో అల్లుడు వెంకట నరసమ్మ గారు అల్లుడు తిరుపతిరావు పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ తిరుపతిరావుని అదుపులోకి తీసుకుని తిరుపతిరావుని ప్రశ్నించడం జరిగింది. పోలీసులు తిరుపతిరావుని విచారిస్తున్న క్రమంలో తిరుపతిరావు నిజాన్ని ఒప్పుకున్నాడు. అత్త మీద కక్షతో ఆవిడ్ని హత్య చేసి తుమ్మూరు నారాయణపురం గ్రామాల మధ్యలో ఉన్న 2 గ్రామాల మధ్యలో ఉన్న ముళ్ల పొదల్లో చెత్తలో ఆవిడ్ని తగలబెట్టేసినట్టుగా కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు ఎక్కడైతే ఆవిడ్ని హత్య చేసి తగలబెట్టారో ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ పూర్తిగా ఆ చెత్తలో తగలబెట్టేయడంతో ఆవిడ పూర్తిగా దహనం అయిపోయారు. అక్కడ ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు పరిశీలించి కుటుంబ సభ్యులకి చూపించి అక్కడ ఉన్న ఆధారాలు వాటన్నిటి కూడా సేకరించడం, క్లూస్ టీమ్ తో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సొంత అల్లుడి ఈ రకమైన దారుణానికి పాల్పడడంతో ఆ కుటుంబ సభ్యులే తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గ్రామస్తులందరూ కూడా షాక్ గురైన పరిస్థితి మనకి తుమ్మూరు గ్రామంలో కనిపిస్తుంది. తుమ్మూరు గ్రామం చక్కటి పల్లెటూరు, అటువంటి చక్కటి ఆహ్లాదకరమైన మంచి వాతావరణం ఉన్న గ్రామంలో ఇటువంటి ఘటన ఒకసారి ఆ గ్రామస్తులందరూ కూడా షాక్ గురయ్యేలా చేసింది. సొంత కుటుంబ సభ్యులు, సొంత అల్లుడే అత్తని మార్చాడు. అది కూడా అక్రమ సంబంధం నేపథ్యంలో అత్త అడ్డొస్తుంది, ఆవిడ నిలదీసింది అన్న కక్ష పెంచుకొని ఆవిడని హత్య చేశారని చెప్పేసి పోలీసులు కూడా గుర్తించారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు అదుపులో తిరుపతిలో ఉన్నాడు. ఆమెని రైట్.